హలో వ్యూవర్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ ఫుడ్ విషెస్. గోంగూరతోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట, చట్నీస్ని. ఇది ఒక వెరైటీగా చేసుకుందాం. ఇప్పుడు గోంగూర కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూను పల్లీలు, అలాగేను ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు. ఇవి ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము కరివేపాకు వేసుకుందాం, గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఇవి బాగా స్పైసీగా ఉన్నాయి గ్రీన్ చిల్లీస్, అందుకని నేను గట్టిగానే వేసాను. ఇది మనం ఈ ప్లేస్లో కానీ గ్రీన్ చిల్లీ ప్లేస్లో రెడ్ చిల్లీ వేసుకుంటే రెడ్డిష్గా వస్తుంది. ఇందులో ఇలాగా గార్లిక్ వేసేసుకొని దీన్ని అంతా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాం. లాస్ట్లోనే వేయాలి జీలకర్ర. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసి పెట్టండి గోంగూర అంతటిని కూడాను ఫ్రై చేద్దాము. ఇది ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో సరిపడినాను ఇలా నేను రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. ఇందులో నేను కొద్దిగా ఇలాగా టర్మరిక్ పౌడర్ ఇది మిక్సీ చేసేద్దాం. ఇది ఫ్రై అయిపోయింది. దీనిలో వేసేసి దీంట్లో గ్రైండ్ చేసేద్దాం. రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది రెడీ అయిపోయింది. కావాలంటే దీంట్లో మళ్ళీ మనము పోపు పెట్టుకోవచ్చు, కానీ ఆయిల్ కంటెంట్ ఎక్కువైపోతుంది, నేను పెట్టట్లేదు. కావాలంటే మరి మళ్ళీ పెట్టుకోవచ్చు, మీరు పోపు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఉంటున్నాం మరి. నేను కీప్ వాచింగ్. బై.